ఇక ఇప్పుడు కౌరవుల తమ్ముళ్ళు బావ అయిన జయద్రథుడు ఇంకా పెద్దవాడైన దుర్యోధనుడిని చూసి చాలా గట్టి స్ట్రాటజీలు వేస్తున్నావు, నా కొడుకుని కూడా విపరీతంగా గాయపరిచి మీరు కంట్రోల్ చేశారని చెప్పి ఇక మీరు ఎన్ని బాణాలు వేసినా నాకు సాత్యకి ఈ యుధిష్ఠరుడు తోడుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి భీముడు పక్కకు చేరారు. వాళ్ళని పిలిపించుకున్న భీముడు ఇంకా మీరు కౌరవుల యొక్క తమ్ముళ్ళని జయద్రథుడు మీదకి విశేషమైన బాణ పరంపరగా మీరు బాణాలు వేస్తే నేను ఇక నా యొక్క రథం మీద నుంచి దూకి యుద్ధం చేశానంటే ఇవాళ బాబా బామ్మర్దులకి మొత్తం పగిలిపోవాల్సిందే. ఇక భీముడు ఆదేశించగా ఆల్రెడీ జయద్రథుడికి దుర్యోధనుడికి భయం మొదలైందంటే భీముడు పక్కకి సాత్యకి ధర్మరాజు చేరారు. అమ్మో ఇక ఆపకుండా జయద్రథ నువ్వు లోడెడ్ మిజైల్ గన్నులాగా వెయ్యాలి, బాణాలు ఆగకూడదు, భీముడు దిగకూడదు, మేమందరం నీ వెనకే ఉంటామని జయద్రథుడిని ముందు పెట్టి వీళ్ళందరూ కూడా వెనక నుంచి బాణాలు వేస్తే ఇంకా భీముడు మామూలుగా ట్రగరవలేదు. ఇక బాగా కోపం తెచ్చుకున్నవాడే ఇక భీముడు కూడా ఆ చిత్రసేన అంటే కౌరవుల తమ్ముళ్లలో ఒకడు ఆ వికర్ణ ఆ దుశ్శాసనుడు మీదకి బాణాలు వేస్తుంటే ఇక చిత్రసేనుడి యొక్క రథం విరిగి ఆయన యొక్క ధనస్సు విరిగి, ఎందుకంటే ఇప్పుడు భీముడికి ఛాన్స్ దొరికింది ఫోకస్డ్గా ఒక్కొక్కడిని కొట్టడానికి, మిగతా వాళ్ళని సాత్యకి ధర్మరాజు చూసుకుంటున్నారు. ఇక ఆ టైంలో ఇక ఈ చిత్రసేనుడి యొక్క రథసారథి విరిగి కింద పడ్డాడు. ఇక భీముడు అతన్ని గాయపరుద్దాం అని కొన్ని బాణాలు అతని మీదకు వేస్తుంటే అతను వికర్ణుడు రథం ఎక్కి పారిపోయాడు. ఇది రెండూ చూచి పారిపోతున్నాడు. వీళ్ళని ఎలాగా అనుకున్న టైంలో పక్కన ఉన్న దుశ్శాసనుడిని టార్గెట్ చేశాడు. ఇక దుశ్శాసనుడు వైపుకు బాణాలు వేస్తుంటే ఇంకా భీముడు ఆ రోజుగా సంధ్య అవ్వస్తుంది, దీర్ఘకాలంగా యుద్ధం జరుగుతుంది. అసలు ఈ కౌరవుల తమ్ముళ్ళని మనం చంపలేకపోతున్నాం, ఎప్పటికెప్పుడు ఏదో ఒక స్ట్రాటజీ వేసి మనుషులతో ప్రొటెక్షన్కి పెట్టుకుంటున్నారని చెప్పి సాత్యకి అండ్ యుధిష్ఠిర నువ్వు దుర్యోధనుణ్ణి ఈ జయద్రథుణ్ణి మీరిద్దరు చూచుకోవలసినది. నేను ఇక దూకి యుద్ధ రణరంగంలో ఆ దుర్యోధనుడు తమ్ముళ్ళని నేను హతమారుస్తానని చెప్పి తన గదాదండంతో పరిగెత్తుకుంటూ ఈ సేన వైపుకు వెళుతున్నాడు. అది గమనిస్తున్నాడు దుర్యోధనుడు జయద్రథుడు. ఇక ఎప్పుడెప్పుడు సంధ్య అయిపోతుందో, ఎప్పుడు సూర్యుడు ఇంకా రంగు మార్చుకొని సూర్యుడు దిగుతాడో అని వీళ్ళు ప్రార్థిస్తున్నట్టుగా వీళ్ళు ముఖాలు పెట్టుకుంటే అప్పుడు ఇంకా భీష్మ పితామహ తన యొక్క శంఖాన్ని పూరించి ఇక 7వ రోజు యుద్ధం అయిపోయింది అని ఆయన అనౌన్స్ చేశాడు.